హండ్రామాస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రాగి పాలతో పోరిజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ జావని 6 months దాటిన పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు. చాలా ఈజీగా రాగి పాలతో చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేను 3 spoons అలా రాగి తీసుకున్నాను. దీన్ని 2-3 times బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్నాక ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఫ్రెష్ వాటర్ కొద్దిగా అందులో వేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేశాక అందులో నుంచి రాగి పాలు వస్తుంది. ఒక్కసారికే రాగి పాలు సపరేట్ అవ్వదు. ఒక 2-3 times గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఉన్న పిప్పి మొత్తము మిల్క్లోకి రాకుండా. అలా 2-3 times మిక్సీ పట్టుకున్న పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎంత వాటర్ వేసుకున్నా దాన్ని ఉడకబెట్టేటప్పుడు దాని కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేస్తుంది. ఆ పిప్పి మాత్రం సపరేట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బాగా వడగట్టేసేసి ఆ బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రాగిలో కాల్షియం బాగా ఉంటుంది. పిల్లల బలానికి బాగా సహాయపడుతుంది. బాగా డైజెస్ట్ కూడా అవుతుంది. మీకు 6 months దాటిన పిల్లలు ఉంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. పిల్లలు వెయిట్ గెయిన్ కూడా మంచిగా అవుతారు. వీక్లీ 2-3 times అలా పెట్టండి. మీ ఇష్టం, డైలీ అన్నా పెట్టచ్చు. ఇలాంటి ఫుడ్ బేబీస్కి పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో బాదాం, క్యాష్యూ నట్స్ అవి కూడా యాడ్ చేసి పెట్టచ్చు. ఒక 8 months దాటిన బేబీస్కి అయితే. ఇలా కావాలన్నా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఏం అవసరం లేదు. అలానే బాగుంటుంది టేస్టీగా. పిల్లలు కూడా బాగా తింటారు దీన్ని. కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి పెట్టండి. బాగా హెల్ప్ చేస్తుంది పిల్లల డెవలప్మెంట్కి. అంతే అండి. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు. రాగులు ఉంటే సరిపోతుంది. దీని కన్సిస్టెన్సీ థిక్గా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. రాగుల్ని నానబెట్టేటప్పుడు అందులో చెత్త, రాళ్ళు అవన్నీ ఉంటుంది. చూసుకొని నానబెట్టుకోండి. ఎందుకంటే మిక్సీకి వేసేస్తాం కదా, పిల్లోలకి తినిపించేది కొద్దిగా చూసుకొని వేయండి. మనం పిల్లలకి ఈ టైంలో ఇచ్చే ఫుడ్ మంచిగా బలాన్ని ఇస్తుంది వాళ్ళకి. అందుకే మంచి ఫుడ్ పెట్టండి. వాళ్ళు పెద్ద అయితే రాగి ఐటమ్స్ తింటారో తినరో ఇప్పుడే పెట్టేసేయండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ థిక్గా రావాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి పూర్తిగా. ఆ విధంగా ఉడుకుతూ ఉంటుంది. చేతి మీద పడుతుంది, జాగ్రత్త. అది ఉడికేటప్పుడు ఎగిరి పైన అంతా పడుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా మల్టీగ్రెయిన్ సెర్లాక్ కూడా ప్రిపేర్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దీన్ని రోజు మార్నింగ్ టైంలో అన్నా లేకుంటే ఆఫ్టర్నూన్ టైంలో అయినా పెట్టండి. ఈవినింగ్ అయితే వద్దు. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి. ఈ జావా ప్రిపేర్ అయిపోయింది. దీని ఒక బౌల్లోకి తీసుకొని తినిపించేయడమే, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మంచిగా ఫుడ్ చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు హెల్తీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇందులో సాల్ట్ ఏం వేయకండి, అలానే బాగుంటుంది.
నేను అందులో సాల్ట్ వేయలేదు, బుజ్జోడు తింటున్నాడు చూడండి. అంతే అండి ఇవాళ వీడియోని చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.